సర్దార్ సర్వాయి పాపన్న ఓ మారుమూల గ్రామంలో జన్మించి చేసిన పోరాటం బహుజనులను ఏకం చేసిన విధానాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని డాక్టర్ రామచంద్ర నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఎంపీ బలరాం నాయక్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే మురళీ నాయక్లతో కలిసి డాక్టర్ రామచంద్ర నాయక్ ఆవిష్కరించారు. ఈరోజు వాస్తవానికి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం నా వద్దకు రాగానే సరే నేనే కురివి గేట్ అయితే బాగుంటుంది, ఇక్కడ పెడదాం. వీరు గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో మార్లు ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యుల దృష్టికి, ఎంపీల దృష్టికి తీసుకెళ్ళినా కూడా నిజంగా కూడా పొంతన లేకుండా వాస్తవానికి దానికి కాలయాపన చేసుకుంటూ చివరికి ఆ బాల్ నా కోర్టులోకి వచ్చింది. నేను రాగానే చెప్పా, మీరు 10 సంవత్సరాలు ఎంత కష్టపడ్డా కాదు, నేను మీకు 2 సంవత్సరాలు తిరగకముందే ఇక్కడ విగ్రహావిష్కరణకు నేను మంత్రులను తీసుకొస్తా. భారీ సంఖ్యలో ఈరోజు మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ దద్దరిల్లేలా ఒక గౌడ ఒక సభను ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఆ రోజు చెప్పాను. చెప్పినట్టుగానే ఈరోజు సభను ఏర్పాటు చేసినాం. గౌడ కులస్తులందరి సమక్షంలో ఈరోజు దీంట్లో నేను రాజకీయం ఎక్కడ మాట్లాడలేదు. నేను చెప్పింది మీరు మాట్లాడిందే. ఇది ఇవ్వాలి ఇప్పియాలని మీకు చెప్తున్నాను. ఎందుకంటే నేను రాజకీయం చేయడానికి రాలేదు, చైతన్యపరచడానికి మాత్రమే, మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం సోదరులను చైతన్యపరచడానికి మాత్రమే వచ్చాం. మీరు మాట్లాడిందే మనందరం రాజ్యాధికారం రావాలని చెప్పారు. రాజ్యాధికార దిశగా మనం పోవాలి. దాంట్లో మహబూబాను జిల్లా కేంద్రం చేసి అన్ని విధాలు అభివృద్ధి చేసింది కేసీఆర్ గారు. ఇవన్నీ విగ్రహ ప్రతిష్ట అయిపోగానే మరి ఇక్కడ ఉన్నటువంటి అన్న రామచంద్ర నాయక్ గారు కానీ, బలరాం నాయక్ గారు కానీ, మురళీ నాయక్ గారు కానీ ఎవ్వరు ఏది అడిగినా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బీసీలకు హైదరాబాద్లో, కోకాపేటలో విలువైన స్థలాలు ఇచ్చాం. విలువైన స్థలాలు ఇవ్వడం జరిగింది. బీసీ సోదరులందరికీ కూడా ఆత్మగౌరవ సభలు, ఆత్మగౌరవ భవనాలు ఇవ్వడం జరిగింది, డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అభివృద్ధి చేయాల్సింది చేయాలి, చేసుకోవాలి. అందరం కలిసిమెలిసి చేసుకుంటే అవుతుంది.